హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సంగతాలు. ఇవి ఏంటో దుబాయ్ అనగానే అందరి నోటి నుంచి వినిపించేది ఒకటే మాట, గోల్డ్ 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 గోల్డ్. సో మనం దుబాయ్ వెళ్తున్నాం అనగానే అందరూ అక్కడ గోల్డ్ బాగుంటుంది చూడండి, అక్కడ గోల్డ్ బాగుంటుంది చూడండి అంటూ ఉంటారు. అసలు గోల్డ్ సంగతి ఏందో చూద్దామని ఈరోజైతే అనుకుంటున్నాము. అసలు వెళ్దాము, అసలు గోల్డ్ అంటే ఏంటి, ప్యూరిటీయా, కాస్టా ఏంటి, ఒక ఐడియా తెచ్చుకుందాం అనేసి. ఈరోజైతే సాటర్డే కదా, మా హస్బెండ్కి వీక్ ఆఫ్. సో ఒక్కసారి వెళ్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేసేసాను. సో లంచ్ చేసేసి తర్వాత అయితే మనం షాప్కి వెళ్దాము. లంచ్కి ఈరోజు నేను ఏం చేశాను చూపిస్తారండి. వేడివేడిగా అన్నం చేశాను, అలాగే ఈరోజు ముల్లంగి సాంబార్ చేశాను. ముల్లంగి కూడా నాకు ఇక్కడే దొరికింది, సో ముల్లంగి సాంబార్ చేశాను. అలాగే ఆ రోజు సాటర్డే కాబట్టి మేము పాపడ్ అనేది చేసుకున్నాము. సో ఇప్పుడైతే లంచ్ స్టార్ట్ చేసేస్తాము. తర్వాత ఈ మధ్య ఒక 2 days బ్యాక్ అయితే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఈ పచ్చడి పిక్కల్స్ ఉంటాయి కదా, ఇవి తీసుకుని వచ్చారు. ఇది టమాటో పిక్కల్ అనుకుంటా, చాలా బాగుంది. సో 2 type ఆఫ్ పిక్కల్స్ తీసుకుని వచ్చారు. సో ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఎవరు ఇండియాకి వెళ్ళినా కూడా వచ్చేటప్పుడు ఇట్లా డిఫరెంట్ పిక్కల్స్ కానివ్వండి, ఇలా ఏదో ఒకటి తీసుకుని వచ్చి ఇస్తూ ఉంటారు. సో మనం అవుట్ ఆఫ్ ది కంట్రీ ఉన్నప్పుడు అలాగా మనం హెల్ప్ చేసుకుంటూ ఉండాలి కదా. సో తనైతే టమాటో పిక్కలు అలాగే మ్యాంగో పిక్కల్ 2 తీసుకుని వచ్చారు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, నిజంగా ఎమ్మీగా అనిపించాయి నోటికి. సో ఇప్పుడైతే లంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మేము లంచ్ తినేసి షాప్కి అయితే వెళ్దాము, గోల్డ్ షాప్కి. సో దానికంటే ముందు ఎవరికన్నా గోల్డ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో లేదు, గోల్డ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఏంటబ్బా షాపింగ్ అంతా బోర్ కొడుతుంది అన్న వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే ఈ వ్లాగ్ మొత్తం కూడా గోల్డ్ చూపిస్తున్నాను నేను. ఇక్కడ ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి గోల్డ్ వెరైటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ వ్లాగ్లో రాబోతున్నాయి అన్నమాట. గాయ్స్, రెడీ అయిపోయాము షాప్కి. చూద్దాం, వెళ్దాం ఏమేమి ఉంటాయి ఏంటో. నేను వీక్ మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంటాను సాటర్డే సండే ఎప్పుడు వస్తుందా అని. ఎందుకంటే అప్పుడే కదా మా హస్బెండ్కి వీక్ ఆఫ్ ఉంటుంది. సో బయటకు వెళ్ళడానికి అన్నిటికీ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని చెప్పైతే మేము రెడీ అయిపోయాము. సో ఇక్కడ జోయల్కాస్ ఉంది, అలాగే మలబార్ గోల్డ్ ఉంది, అలాగే కళ్యాణ్ జ్యువెలరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా జస్ట్ అనుకునే ఉంటాయన్నమాట 3 shops. ఫస్ట్ అయితే జోయల్కాస్కి వెళ్దాము. సో ఇక్కడ ఎలా మనం గోల్డ్ పర్చేస్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే చెప్తాను. అసలు ప్రాసెస్ ఏంటి, అసలు ఒక బ్రీఫ్ ఐడియా అయితే నేను తెచ్చుకున్నాను. ఎందుకంటే నాకు ఇంతకుముందు వెళ్ళకముందు వరకు అసలు ఏం ఐడియానే లేదు. కానీ ఒక్కసారి వెళ్ళిన తర్వాత అసలు గోల్డ్ ఎలా పర్చేస్ చేయాలి, ఇక్కడ ఒకవేళ చేసిన గోల్డ్ని ఎలా తీసుకొని వెళ్ళాలి, ఎంతవరకు తీసుకుపోవాలి, ఎంత వెయిట్ ఏంటి, అవన్నీ కూడా మనకు ఒక ఐడియా అయితే రావాలి కదా. సో ఆ ఐడియా కోసం అయితే కొంచెం ఇన్ఫర్మేటివ్గా చేద్దామని చెప్పేసి నేనైతే ఈ వ్లాగ్ తీశాను. సో వ్లాగ్తో పాటు మీరు ఈ మోడల్స్ని కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఫస్ట్ చూపిస్తాను కూడా డైమండ్ కలెక్షన్స్ అనమాట. చూసారు కదా డైమండ్స్ సెట్స్, ఇవన్నీ ఎంత బాగున్నాయి కదా. సో ఒక్కటి దానికి మించి ఒకటి ఉందండి. నేను నిజంగా లిటరలీ ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నార్మల్గా ఉంటాయేమో అనుకున్నాను, కానీ అనుకున్న దానికంటే కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా డైమండ్ ఇయర్ రింగ్స్. అలాగే చూడండి బ్యాంగిల్స్ అయితే చాలా 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 బాగున్నాయి. కానీ నేనైతే చూసి నాకు చాలా అయితే నచ్చాయి. కానీ మనము సడన్గా పర్చేస్ చేయలేం కదా. సో ఎవరైనా కూడా గోల్డ్ మనం తీసుకోవాలి అనుకుంటే ముందుగా మనకి ఒక బడ్జెట్ ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. సో మనం సడన్గా తీసేసుకోవడానికి ఇది చిన్న అమౌంట్ కాదు కదా. సో మనకు ఒక బడ్జెట్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి సో మనమైతే ఇక్కడ నేను పర్చేస్ చేయాలనుకునేది చాలా చిన్నదనమాట. సో చూడ్డానికి మటుకు ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఇవన్నీ ప్రస్తుతానికైతే మీకు చూపిస్తున్నాను అంతేను. కానీ ఇన్ఫర్మేటివ్గా కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను గోల్డ్ కాస్ట్ విషయానికి వస్తే, గోల్డ్ కాస్ట్ అనేది మనకి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, డిఫరెంట్ ఖచ్చితంగా ఉంది. సో నేను ఉరామరిగ్గా చెప్తాను, అంటే పర్టికులర్గా నేను చెప్పలేను. సో ఒక్కొక్క ఆర్నమెంట్కి ఒక 7,000 to 8,000 అయితే డిఫరెన్స్ వస్తుంది. అంటే ఒక మనం 70,000 to 80,000 పర్చేస్ చేస్తున్న ఒక ఆర్నమెంట్కి అయితే ఒక 7,000 to 8,000 అయితే డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అది మటుకు పక్కా చెప్తాను.
అలాగే మోడల్ వైజ్ కూడా మనకి జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ అన్నీ ఎలా పడుతున్నాయంటే అవన్నీ కూడా మేకింగ్ ఛార్జెస్ అన్నీ అయితే మనకి నార్మల్గా పడతాయండి. కానీ ఆర్నమెంట్ బట్టి కొన్ని 2% కాడ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. అలాగే ఒక 14-15% వరకు అయితే పడుతూ ఉన్నాయి. సో మనతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గానే అనిపిస్తుంది. మోడల్స్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ బాగా ఫేమస్గా చూస్తుండేది ఏంటంటే బ్యాంగిల్స్ బాగున్నాయి, చైన్స్ బాగున్నాయి, బ్యాంగిల్స్ బాగున్నాయి. అలాగే ఇలాంటి డిఫరెంట్గా ఉండే ఒక సింగిల్ ఆర్నమెంట్ అంటారు కదా, ఇవన్నీ కూడా బాగున్నాయి. ముఖ్యంగా బ్యాంగిల్స్, అలాగే బ్రేస్లెట్స్ అబ్బాయిలకి అమ్మాయిలకి అన్నీ బాగున్నాయి. కిడ్స్కి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మొత్తం కూడా మనకి ఇక్కడ చూపించే వాళ్ళందరూ కూడా మనకి చక్కగా తెలుగు మాట్లాడతారండి. అంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడతారు. సో 5 లాంగ్వేజెస్ వాళ్ళు ఈజీగా మాట్లాడగలుగుతున్నారు. ఇంకా లక్కీగా నాకు జోయల్కాస్లో ఇంకా తెలుగు వాళ్ళే ఒక ఇద్దరు ఉన్నారనమాట. సో ఖమ్మం నుంచి, రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు నీట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి తీసుకుని వెళ్ళొచ్చు మనము ఇండియాకి, అవన్నీ కూడా చాలా బాగా చూపించారు. సో నేను ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే మనము ఇండియాకి ఇక్కడ టూరిజం వీసా మీద వస్తే మటుకు మనం ఇక్కడ జిఎస్టీ పే చేసినప్పటికీ మనకి ఎయిర్పోర్ట్లో జిఎస్టీ అనేది మనం చూపిస్తే మనకి రిటర్న్ వస్తుంది. సో మనం ఎంత క్యారీ చేయగలుగుతాము అంటే గర్ల్స్ అయితే 40 గ్రామ్స్, అలాగే మెన్స్ అయితే 20 గ్రామ్స్ మట్టుకే మనం తీసుకొని వెళ్ళగలుగుతాము. సో లేదా మనము ఆర్నమెంట్ అనేది చూపించకుండా వేసుకొని వెళ్ళిపోయే పని అయితే సో కానీ మనం దానికి జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. అదొకటి ఉందన్నమాట ఇక్కడ. సో అలాగా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను తెలుసుకునేది ఏంటంటే ఇక్కడ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక 12 మంత్స్కి స్కీమ్ అయితే మనం ఇక్కడ పే చేసుకోవచ్చు. మంత్లీ స్కీమ్స్ అయితే మనం చేసుకోవచ్చు. సో మంత్లీ స్కీమ్స్ చేసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది, 1 మంత్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే మనము ఆ స్కీమ్స్తో ఓన్లీ ఆర్నమెంట్స్ మట్టుకే కొనాలి. సో మనం గోల్డ్ బిస్కెట్ కొనలేమన్నమాట. అది కూడా ఒక రూల్ అనమాట. సో మనం గోల్డ్ బిస్కెట్ కొనాలి అంటే అది విడిగా పర్చేస్ చేసుకోవాలి. దాన్ని తీసుకొని పోవడమే ఇంకా చాలా కష్టము. ఆర్నమెంట్ అన్నా కూడా మనము వేసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ గోల్డ్ బిస్కెట్ని మటుకు తీసుకొని వెళ్ళాలి అంటే మటుకు చాలా కష్టం అనమాట. సో చెప్పలేము, మన అదృష్టం బట్టి కొన్నిసార్లు తీసుకుని వెళ్ళిపోవచ్చు, లేదా కొన్నిసార్లు తీసుకొని పోలేకపోవచ్చు. అది మనకి చాలా కష్టం అనమాట, డిఫికల్ట్ అనమాట. అదొక్కటి నాకు అర్థమైంది. సో నాకు ఇక్కడ చెప్పాను కదా బ్యాంగిల్స్లో చాలా మోడల్స్ ఉన్నాయని. సో ఇలా అయితే చాలా కలెక్షన్ ఉంది. ఒక జోయల్కాస్లోనే కాదు, మలబార్లో కూడా చాలా కలెక్షన్ ఉంది. ఇంకా నేను పర్టికులర్గా వచ్చింది అక్షయ తృతీయ కోసం అనమాట. సో అక్షయ తృతీయ కోసం ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అని వచ్చాను. ఖచ్చితంగా ఆఫర్స్ అయితే ఉన్నాయండి. డైమండ్స్ మీద ఉన్నాయి, అలాగే గోల్డ్ మీద ఉంది. 20-50% అయితే ఆఫర్స్లో నడుస్తూ ఉండింది. మోడల్స్ కూడా అన్నిటికీ కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి. చాలా బాగా అనిపించింది. సో నాకు పర్టికులర్గా నేను ఒక చిన్న తీసుకున్నాను అనమాట. అది ఏంటో నేను రేపు షార్ట్ కింద అక్షయ తృతీయ రోజు పెడతాను. ఈ లోపల మీరు గెస్ట్ చేయండి నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది. సరదాగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రేపు అనేది షార్ట్ కింద పోస్ట్ చేస్తాను. అలాగే ఏంటంటే ఇక్కడ ఇవి ఈ మలబార్ జోయల్కాస్ కళ్యాణే కాకుండా నార్మల్ లోకల్ మార్కెట్స్ ఉన్నాయి. ఆ మార్కెట్స్లో అయితే ఇంకా గోల్డ్ ప్యూరిటీ బాగుంటుంది అని చెప్పి నేనైతే విన్నాను. సో దానికి కూడా నేను ఒక రోజు వెళ్తాను. ఖచ్చితంగా మీకోసం వీడియో తీసి దాని ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాకు మెన్ సెక్షన్లో బాగా నచ్చినటివి ఆ బ్లాక్ కలర్లో బ్రేస్లెట్ ఉంది కదా అది, అలాగే రుద్రాక్షమాల, అలాగే ఇవన్నీ కూడా గర్ల్స్ స్పెషల్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ దుబాయ్లో ఎక్కువ వాడే అమ్మాయిలు ఇయర్ రింగ్స్ ప్లస్ అది. సో బ్యాంగిల్స్ చెప్పాను కదా ఆల్రెడీ. నేను బ్యాంగిల్స్ గురించి అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి, మీకు మోడల్స్ చూస్తేనే అర్థమైపోతున్నాయి అంత బాగున్నాయి అనేసి. అలాగే లాకెట్స్ కూడా చాలా బాగున్నాయండి. డైమండ్ సెక్షన్ కూడా చాలా బాగుంది. అసలు నో డౌట్ మోడల్స్ అయితే మనం నిజంగా అబ్జెక్షన్ పెట్టనక్కర్లేదు. అలాగే కాస్ట్ వైజ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇంకొక విషయానికి వస్తే ఈ 3 షాప్స్లో మొత్తం కూడా ఇండియన్సే అనమాట నాకు కనిపించింది. సో గోల్డ్ అంటే ఎక్కువ ఇష్టం ఉంది ఇండియన్స్కి అని మనకు తెలుసు కదా. సో నాకు ఇక్కడ కర్ణాటక వాళ్ళు, అలాగే తమిళనాడు వాళ్ళు, అలాగే తెలుగు వాళ్ళు, అలాగే అందరూ కూడా ఇక్కడ నాకు కలిశారు. సో పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు. పిల్లలందరూ కలిసి అస్సలు టైం మమ్మల్ని విసిగించలేదు, హ్యాపీగా ఆడుకున్నారనమాట. సో పిల్లలకి కూడా వాళ్ళు మంచిగా గేమ్స్ పెట్టడం కానివ్వండి, చాక్లెట్స్ ఇవ్వడం కానీ చాలా ప్యాంపర్ చేశారు. లుక్ ఎట్ దిస్ బ్యాంగిల్స్ గైస్, నాకైతే నిజంగా ఫిదా అయిపోయాను ఈ బ్యాంగిల్స్ చూసి. సో దీన్ని అయితే నేను ఎంతసేపు చూసాను అంత బాగున్నాయి. సో వెయిట్ విషయానికి వస్తే కూడా మరీ చాలా వెయిట్గా ఏం అనిపించట్లేదు, మనకి రీజనబుల్గానే అనిపిస్తూ ఉన్నాయి. లాకెట్స్ కానివ్వండి, ఇదైతే అన్కట్ డైమండ్ లాకెట్. దీని కాస్ట్ కూడా నేను అడిగాను. దీన్ని కాస్ట్ 2 lakhs సంథింగ్
సంథింగ్ చెప్పారనమాట. సో డైమండ్స్లో కూడా వెరైటీస్ ఉన్నాయి, నార్మల్ దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఈ ఇది బ్లాక్ బీడ్స్ కాదు, ఇది బ్లూ కలర్తో వచ్చిన చైన్ అంట. ఇది కూడా కాస్ట్ ఆల్మోస్ట్ 2 lakhs సంథింగ్ చెప్పారు. దీనికి ఇయర్ రింగ్స్ లేవు, సపరేట్గా చేసుకోవాలి. సో కానీ ఒక్కటికి మించి ఒకటి ఉన్నాయి. నిజంగా నేను ఇంతకుముందు అందరూ అంటారులే ఏముంది అనుకున్నాను, కానీ నిజంగా చాలా బాగుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా మంచి మోడల్స్ చెప్పాను కదా, అందరూ కూడా ఇండియన్సే అని చెప్పి. సో పిల్లలందరూ కూడా సరదాగా టైంపాస్ చేసుకున్నారు, మాకు ఇబ్బంది లేకుండా షాపింగ్ చేసుకున్నాం మేము. నాకు ఈ లాకెట్ అయితే పర్టికులర్గా చాలా బాగుంది. టెంపుల్ కలెక్షన్ మనకి తెలుసు కదా, మనకి రుద్ర అలా మనకి నేమ్స్ పెడుతూ ఉంటారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా సేమ్ రుద్ర అని, తర్వాత ట్రెడిషనల్ అని చెప్పి అలా విడివిడిగా కేటగిరీస్తో ఉన్నాయన్నమాట. నాకు కూడా బాగా నచ్చాయి. నేను ఆల్మోస్ట్ 3 to 4 hours అయితే టైం స్పెండ్ చేశానండి జోయలుకాస్లో ప్లస్ మలబార్ రెండిట్లో కూడా. చాలా బాగా ఎనుక్కి కలెక్షన్ అనిపించింది. అండ్ నేను కంపేర్ చేసుకుంటే గోల్డ్ వైజ్ కాస్ట్ కూడా తక్కువ, అలాగే మనం స్కీమ్గా లాగా వేసుకుంటే మటుకు చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది. కానీ తీసుకొని వెళ్ళే వెయిట్ అవన్నీ కొంచెం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇవైతే కొన్ని అయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ రెండు వేసుకునే విధంగా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. ఆ మోడల్స్ పర్టికులర్గా నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇవన్నీ కూడా మలబార్లో తీసినవి అనమాట. సో మలబార్లో ఇంకొంచెం బాగున్నాయని చెప్పుకోవచ్చు, అంటే కలెక్షన్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్, చైన్స్, అలాగే ఈ పర్టికులర్ బ్రేస్లెట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అంటే ఏంటంటే క్యాచీగా ఉండే మోడల్స్ అని గాయ్స్ ఇప్పుడే షాపింగ్ అయ్యింది. గోల్డ్ గురించి నా రివ్యూ అడిగారు కదా, గోల్డ్ అయితే బాగుంది నిజంగా. మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. వీలైనంత అయితే షూట్ చేశాను, వీడియో పెడతాను చూడండి. సో మనకి ఇక్కడికి డిఫరెన్స్ కూడా గోల్డ్ రేట్ ఉంది. మోడల్స్ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది. ఎస్, గోల్డ్ ఈజ్ గుడ్ హియర్.